ఆరాధనలో మన మధ్యలో ఉన్న జ్యోత్స్నం వచ్చి నడిపిస్తుంది. అందరూ దేవుని ఆరాధించడం వీలైనా ముఖ్యంగా ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో మనం ప్రవేశించాం కావున ఆరాధన 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 క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించడం. కావున ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దినాలు మనకి ఇచ్చారు ప్రభువు. అందరూ ఆరాధన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. మనందరము మనపూర్వకంగా మన హృదయాలు తెచ్చి రాజాదిరాజు మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం బ్రతుకున్నాము అంటే అదే దేవుని చిత్తమే. సజీవులు ఎక్కడ ఉంచిన ఆ దేవాది దేవుని మనము స్తుతిద్దాం. ఎవరు అని మనసులుగా ఉండద్దు. మీరు స్తుతించకపోతే నా తరపున ఈ రాళ్ళు కేక వేస్తానని చెప్పిన గొప్ప దేవుడు, ఎండిన ఎముకలు సజీవంగా మార్చి స్తుతింపజేసుకుంటా చెప్పిన గొప్ప దేవుడు మీ మధ్య మా మధ్య మన మధ్య ఆయన సింహాసనాసీనుడై నీడిన స్థుతుల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎవరు అన్ని మనసులుగా ఉండగా హృదయాలు తెరచి నోళ్ళు తెరచి ఆయన మనము స్తుతిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. రాజాది రాజా మీకు స్తోత్రం. దేవాది దేవా మీకు స్తోత్రం. ఏమిచ్చినైనా మీరు నన్ను తీసుకోగలనైనా మీరు మాకు అనుగ్రహించిన కృపకు మేము ఏమి ఇవ్వగలనైనా మీరు మాకు అనుగ్రహించిన ప్రేమకు మీరు మాపై చూపిన శాశ్వత కృపకు మేమేమి ఇవ్వగలం తండ్రి. స్తోత్రమయ్యా. కృపగల రాజా వందనమయ్యా. రాజాది రాజా వందనమయ్యా. దేవాది దేవా వందనమయ్యా. ఎవరు అన్ని మనసులుగా ఉండదు. మీ హృదయాలు తెరచి నోళ్ళు తెరచి ఆయన స్తుతిద్దాం. రాజాది రాజు స్తుతిద్దాం. తండ్రి మీకు వందనం. దేవాది దేవా మీకు వందనం. రాజాది రాజా మీకు వందనం. దయగల రాజా మీకు వందనమయ్యా. ఇచ్చి మీ రుణాలు మేము తీర్చుకోగలము నాయన. మీ ప్రేమకు మేమేమి ఇవ్వగలము నాయన. మీ కృపకు మేమేమి ఇవ్వగలము నాయన. కృపల రాజా మీకు వందనమయ్యా. తండ్రి మీకు స్తోత్రమయ్యా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. తండ్రి వందనం 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 నాయన. అయ్యా స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి నాయన. యేసయ్యా నీ ప్రేమ నాలో అమరమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. నీ ప్రేమ నాలో అమరమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. ఏమి కోరుకున్నావు ప్రేమ చూపినందు
ఇలా ప్రేమించే వారెవరు నాయన ఈ లోకంలో మమ్మల్ని ఇలా రక్షించే వారెవరయ్యో ఇలా కృప చూపే వాళ్ళెవరు తండ్రి యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నీ కరుణకు వందనాలయ్యా తండ్రి యేసయ్యా మీకు వందనాలయ్యా తండ్రి ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోగలము తండ్రి యేసయ్యా నాయనా తండ్రి మా పాపాలను బట్టి మా దోషాలను బట్టి మా నేరాలను బట్టి తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి యేసయ్యా అయ్యో యేసయ్యా ఈ పక్క వారంలోనైనా నూతన సంవత్సరంలో తండ్రి మా పాప జీవితాన్ని వదిలివేయాలి రాజా యేసయ్యా నీ కోసం సన్నిధిలో మేము నాటబడాలి నావే యేసయ్యా దయతో మమ్మల్ని క్షమించయ్యా మా పాపాలను క్షమించయ్యా మా దోషాలను క్షమించయ్యా తండ్రి నీ కోసం నిలబడగలిగిన ఉండాలి తండ్రి మరి మాట్లాడాలి యేసయ్యా నీకే వందనాలు 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 తండ్రి అయ్యా ఈ ఆరాధన కోసం ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నాయన దైవదాసులు మాతో ఏం మాట్లాడబోతున్నారు దైవదాసులు గారు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు తండ్రి సూటిగా నాయన మాతో మాట్లాడమని వేడుకుంటూ త్వరలో తిరిగి వేసే నామం పెట్టి అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరి మాట చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయం ఇది చాలా సంతోషకరమైన పునరుద్ధాన దినం. ఇది చాలా సంతోషకరమైన దినం, ఆనందకరమైన దినం, ఆశీర్వాదకరమైన దినం. ఎందుకు ఇంత నొక్కి మొక్కారించి చెప్తున్నామంటే ఇది ఆరాధనా సమయం. తప్పకుండా ఇది ఆరాధనా సమయం. దేవుని ఆరాధించడం కంటే ఈ లోకంలో ఘనత కలిగింది మరి ఒకటి లేదు. ఎవరికి అమ్మా చింతలు సెలవు చేయి. దేవుని ఆరాధించడం కంటే ఈ లోకంలో ఘనమైనది మరి ఒకటి లేదు. ఎవరికి? దేవుని నమ్మిన బిడ్డలకు. కళ్ళు చెప్పడం కానీ క్రైస్తవులందరికీ కానే కాదు, పేరు పెట్టుకోవడం కానే కాదు. క్రిస్మస్ అంటేనే అర్థమైంది కాదు. క్రీస్తు క్రీస్తు అంటే క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటేనే ఆరాధనమ్మా. అంటే ఈ 12 నెల 11 నెలలోనే కాదు ఆరాధన, ప్రతిదినము ఆరాధనే. ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకంలో మరి దేనికి లేదు. చివరకు నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానికి అసలు లేనే లేదు. ప్రేమించవలసింది ఆరాధింపుడైన దేవుణ్ణి, ఆరాధించవలసింది నీవు. క్రిస్మస్ అంటే
క్రిస్టో అనే హిబ్రూ పదము, మాస్ అనే లాటిన్ పదము, ఈ రెండు పదాల కలయికే క్రిస్టమస్. క్రీస్తును ఆరాధించాలని కూడా కాక ఇక్కడ ఆరాధనలో కూడా తేడాలు ఉన్నాయి. యేసయ్యని ఆరాధించేది వేరు, క్రీస్తుని ఆరాధించేది వేరు. ఏందయ్యా తేడా? యేసయ్య ఒకటే కదా, క్రీస్తు ఒక్కడే కదా అనొచ్చు. లేదు యేసు అంటే అర్థం చెప్పండి. రక్షకుడు కదా. క్రీస్తు అంటే నువ్వు చెప్పిన మాట ఏంది? దానికి చాలా తేడా ఉందమ్మా. లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. యేసయ్య తెలవని వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. అని చెప్పండి మాట. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, జనాలకు వెళ్ళలేని ప్రాంతాలకు దేవుడి వాక్యం నిలబడుతుంది. ఒక ఘనమైన మాట మీకు చెప్తారు. అజయ్ గారి కుమారుడు ఉన్నాడు కదమ్మా, ఒక కుమారుడు యూనివర్సిటీ ఫస్ట్ మా డిగ్రీ అబ్బాయి వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఫస్ట్. చివరకు సేవకు సమర్పించుకొని మొట్టమొదటిగా ఆ బాబుని ఎక్కడికి పంపించారండి? ఏం పర్సన్ 23 years 25 బిలో ఆ బాబుని ఎక్కడికి పంపించారు తెలుసా? గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, లోయలు. అక్కడ వాళ్ళకి ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, గ్రాంధిక భాషలు రావు. వాళ్ళకి ఏమొచ్చు? వాళ్ళ భాష వచ్చు. ఆ ప్రాంతానికి పోయి 6 నెలలు సేవ చేయించాడు. తప్పటప్పుడు దేవుడు ఒక కార్యం అది ఒక కార్యం. అది వీడియో నాకు పెడితే నేను ఎంతో సంతోషించి ఆ బిడ్డ గురించి ప్రార్థించి ఆ బిడ్డకు ఫోన్ చేసి నేను అభినందించాను. ఎంత ప్రతిష్ట కావాలి. వాళ్ళ నాన్న అమ్ముకోవచ్చు. ఇప్పుడు మన బిడ్డలు కూడా ఇట్లా చేయాలని తల్లిదండ్రులు రూపంలో కానీ వాళ్ళు వినాలి కదా. నీ కొడుకేనా? వాళ్ళు వినాలి కదా. మనకు ఆశ ఉంది, బిడ్డలు లోపడాలి కదా. కానీ వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన ఒక వరం. ఇంకొక మాట నేను చెప్తా, వాళ్ళ ప్రార్థన. అదే చెప్పండి. ప్రార్థన చేయడం లేదా మా బిడ్డల నుంచి నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా నీ హృదయం చేసుకొని చెప్పు. నిజంగా నీ హృదయం చేసుకొని చెప్పు. నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలు కాదుతారా? ప్రార్థన చేయండి. కళ్ళులాగా ప్రార్థన చేయి. తప్పనిసరిగా మీ బిడ్డలు నువ్వు యేసయ్య ఆశీర్వదిస్తాడు. అదే చెప్పండి. అమ్మా, ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. శాంతి బాగా అయిందా? 2 కుమారులే. ఒక తల్లికి 2 బిడ్డలు, 2 కుమారులే. అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన నేను చెప్తూ ఉన్నా. 2 కుమారులు ఉన్నతమైన చదువులు చదివారు. అమెరికా దేశంలోనే టాపిస్ట్ యూనివర్సిటీ ఉంది. అది మీ అందరికి తెలుసు. అమెరికా దేశంలోనే టాపిస్ట్ యూనివర్సిటీ, ఇండియా ప్రపంచంలోనే. ఆ యూనివర్సిటీలోనే కదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. చెప్పడమా? అందరికి తెలుసు. రోడ్డు తెరవండి. ఆ యూనివర్సిటీలో ఆ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో వచ్చారమ్మా. ఈ తల్లిక వాళ్ళని కన్నప్పటి నుంచి దేవుడు సమర్పించిందట. వాళ్ళ తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త, కొట్లాధిపతి. నా బిడ్డలు దైవ సేవకులుగా పోవడానికి లేదు. నా బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండాలా, ప్రపంచమే నా బిడ్డల వైపు చూడాలా అని ఆయన ఆశపడేవాడంట. ఈ 2 కుమారుల గురించి తల్లైతే రోజు కన్నీటి ప్రార్థన. ఒక రోజు అనుకుందంట, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ బిడ్డలకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారంట. 2 కొడుకులకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
₹1,000,00,000 జలసాలు చేసి ఫ్రెండ్స్ అందరూ దేశపోయి నా కొడుకు చూడండి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలోని గోల్డ్ మెడలిస్ట్. దట్ ఈస్ ఫస్ట్. మామూలు గోల్డ్ మెడల్ అందరికి ఇచ్చినట్లుగా వారి యూనివర్సిటీలోనే ఆ క్లాస్లో ఫస్ట్ వచ్చారు. కాబట్టి అని ఆ తండ్రి సంతోషానికి అవసరం లేవు, కానీ తల్లి దుఃఖానికి కూడా అవసరం లేవు. బలవంతాలు తీసుకుపోయాడట ఆ తండ్రి. ఏకా నీ కుమారులు ఎంతో ఉన్నారు, ఎందుకు నువ్వు ఎడుకోకుండా నా అవతల ఎడస్తావు? నా బాధ నీకు తెలియదయ్యా, నేను వాళ్ళని ప్రతిష్ఠ చేసుకున్నానయ్యా. ఏ ప్రతిష్టే? మంచి స్థాయిలో ఉండి 100 మంది పాఠశాలను పోషించే స్థాయిలో ఉంటారు వాళ్ళు. 100 ఊళ్ళకి, 100 గ్రామాలకి, 100 పట్టణాలకి లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రంలో అంతటికీ దేవుడు స్వార్థ సాటేటట్టుగా మనం చేద్దాం. కట్టపోతే బిడ్డలను దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు ఇవ్వకపోతే అర్థాన్ని నాడించి వచ్చింది. లేదయ్యా నేను ప్రతిష్ఠ చేసుకున్నానయ్యా అని కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ సరే వెళ్దాం. బిడ్డల తల్లి కదా, బిడ్డల సంతోషం కోసం అలాగే తండ్రి సంతోషం కోసం వెళ్ళి ఆ ఆనందాన్ని చూసి ఒక పక్క దుఃఖపడుతూనే ఒక పక్క సంతోషిస్తుంది. తప్పకుండా ఆమెకు నిజమైన సంతోషం లేదు. ఆ తల్లి మంచి ప్రార్థనపురాలు దిగారా, మంచి ప్రార్థనపురాలు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే బిడ్డలు తీసుకొచ్చింది, కూర్చున్నమ్మా తల్లి కాళ్ళ దండం పెట్టారు, దాన్ని గౌరవించుకున్నారు. అమ్మా అందరూ నుంచి ఆ తల్లి అంటున్నారు, అమ్మా నీ కన్న గర్భం ఎంత ఆశీర్వాదకరమైందమ్మా, నీ గర్భాన్ని ఎంత మణిమాణిక్యాలు లాంటి బిడ్డలు ఉంటారమ్మా, ఇంత జ్ఞానవంతులు పుట్టారమ్మని ఆమె పోతూ ఉంటే ఆమె ఏడవలేక నవ్వుతూ ఉంది. మనసులో దుఃఖం ఉంది. ఎస్ఐని ప్రార్థిస్తుంది, దేవా నీవేననిపిస్తున్నావా, దేవుడు అట ధైర్యం ఇచ్చాడట. ఆ రాత్రికాల సమయం ఏడ్చి వెళ్ళిపోతున్న తర్వాత ఆ అభినందనలు, ఆ గౌరవాలన్నీ అయిపోయిన తర్వాత ఏడ్చి పడుకుని తర్వాత ప్రభు దర్శనమిచ్చి, నీ కన్నీరు నేను తుడిచే దినాలు వచ్చినాయి, నీ బాష్ప బిందువులు నేను తుడిస్తాను, నీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ బిడ్డలు ప్రపంచంలోని గొప్ప దైవ సేవకులు అవుతారు. నేనున్నాను, భయపడవుతుంటే ఆ రోజు నుంచి ఆనందానికి అవడం లేవంట. ఏంటిరా ఇక్కడ మారిపోయింది నానే అనుకున్నాడంటే, అబ్బా రాత్రి ఆ కుమారునికి ఆ వాడి ఇచ్చిన గణం చూసి మైండ్ మారిపోయింది. నా భార్యను ఇద్దరు కొడుకులు అబ్బా మా అమ్మ కూడా మారిపోయింది, ఎంత సంతోషంగా ఉంది, ఎంత బాగుంది పెడుతుంది. రానా పోనీ మీరు పోయే మార్పులు పోనీ, మీకేం కావాలో ఇయ్యా వాళ్ళని పోనీ. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, రాత్రికాల సమయంలో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకనగా ఆమె దేవుడి మాటను నమ్ముద్ది. పిల్లరా మనం నమ్మకం దేవుడు మాట నమ్మటారా? దేవుడి మాటని, దేవుడి మాటను నమ్మితే మనం నిజంగా ఆశీర్వదించబడతాం. అదే చెప్పండి ఒకసారి. జ్ఞానులు ఎవరి మాటను నమ్మారంటే జ్ఞానాన్ని నమ్మారు. రాత్రి పాల్ పాస్ట్లో రోజమ్మోడ మినీ క్రిస్మస్లో ఇదే వాక్యం, గొల్లల మార్గము జ్ఞానుల మార్గం. గొల్లలు దేవుడితో మాట నమ్మారు, జ్ఞానులు తారి మాట నమ్మల. అల్లెలు చెప్పండి, స్టార్ మాట నమ్మల. స్టార్ పోయే మార్గంలో ప్రయాణించరా, అన్ని దినాలు ప్రయాణించారు. మనం కూడా చాలా దినాలు కష్టపడి ప్రార్థన చేస్తాం. కొన్ని దినాలు ఏమైపోతాం కానీ చెప్పడమా, ఫాల్ట్ డౌన్ అయిపోతాం. కొన్ని దినాలు ఫాల్ట్ డౌన్ అయిపోతాం. అప్పుడు ఎంత కష్టం అంటే పిల్లరా, జ్ఞానులు ఆ ఒక్క రోజు కానీ తారమాట వింటే కొన్ని లక్షల మంది 2 సంవత్సరాలు పిల్లలు చనిపోతారా? చెప్పండమ్మా. 2.5 సంవత్సరం 2 సంవత్సరాల? ఎందుకు 2.5 సంవత్సరం అంటే గొల్లలు దేవుడి దూత చెప్పగానే వెళ్ళి దర్శించారు. ఎక్కడ? బాలయేసులో ఆ పశువుల పాఠలో ఉన్నప్పుడే దర్శించారు. జ్ఞానం ఎప్పుడు దర్శించారు తెలుసా? ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years
అందుకే 1 year ఒకటి పెట్టేశాడు, 1.5 year ఒకటి పెట్టేశాడు. జ్ఞానుల్ని పరిశోధన చేస్తా ఉన్నాడు రాజు. ఒకరోజుతో తెలిసిందిగా ఎక్కడ ఏసై పుట్టాడు, ఎక్కడ మెస్సై పుట్టాడు కనుక్కోమన్నాడు. ఈయన పోనీలా, ఈయన కావాల్సిన సకల సౌకర్యాలు ఇచ్చేశాడు. వీళ్ళు వాళ్ళు అనుభవిస్తామన్నాడు, కానీ రక్షకుడు కూడా. కానీ వాళ్ళు వచ్చిన అంత దాదాపు కొన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు. వాళ్ళు ముగ్గురే కాదు, కొన్ని 100 మంది గుంపులుగా బయలుదేరారు. మిగతా 3 తేలారు. ఆ 3 కూడా ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? జ్ఞానం మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే గొల్లలాగా ఆరాధన చేస్తాం, నమ్మితే గొల్లలాగా దేవుని దర్శిస్తాం, నమ్మితే గొల్లల వలె మొదటి సువార్తికులు ఉంటాం మనం. చప్పట్లు దేవుని మహిమపరచండి. నమ్మకం లేదు మనకి, జ్ఞానం నమ్మకం ఉంది మనకి. అంటే ఒక్కొక్కసారి మన మనసు చెప్పింది తింటాం, ఒక్కొక్కసారి లోకం చెప్పింది తింటాం, ఒక్కొక్కసారి నీ ఫ్రెండ్స్ చెప్పింది తింటాం, ఒక్కొక్కసారి నీ భర్త చెప్పింది తింటాం, ఒక్కొక్కసారి ఈ లోకంలో నీ తల్లిదండ్రులు చెప్పింది తింటాం. యేసు మాటను పక్కన పెడతాం. జ్ఞానులు యేసు మాటను పక్కన పెట్టారు కాబట్టి ఎంత ఘాతకం జరిగిపోయింది. 2.5 సంవత్సరాలలో పిల్లలందరూ కొన్ని లక్షల మంది రక్తపాతాలు గురయ్యారు. నువ్వు అనుకుంటున్నావేమో నా వల్ల అంత కీడు జరగదులే, నా వల్ల అంత కీడు జరగదులే, నా వల్ల అంత కీడు జరగదులే. ఎంత కీడు జరుగుతుందో నీకు అవగాహన అవుతుందా? నీ కుటుంబంలో, నీ బిడ్డలకు, మన సంఘంలో, మన సహోదరులకు, మన గ్రామానికి ఎంతో కీడు జరుగుతుంది ప్రియారా. అది నీకు ఇప్పుడు కనపడదు. జ్ఞానం కూడా రాజగృహంలో ఉన్నప్పుడు కనపడలేదు ఆ కీడు. తర్వాత తెలిసింది, అయ్యో అయ్యో లాభమేంటి, లాభమేంటి. సరే, ఈ తల్లట అయ్యా, తల్లికి దేని మీద నమ్మకం అంటే మాట మీద నమ్మకం, యేసయ్య మీద నమ్మకం, దర్శనం మీద నమ్మకం. రాత్రి వచ్చి రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎక్కడైనా సంతోషం వచ్చేసింది. ప్రియా దేవుడు వెళ్ళారా, టాపిస్ట్ ఉద్యోగాలు అమెరికాలో 2 సాధించారు. ఎప్పుడైతే ఉద్యోగాలు జాయిన్ అయిపోయారో మంచి కోటీశ్వరులైన వాడాలు వచ్చేసారు. కుటుంబం జరిగిపోతా ఉంది, కుటుంబం జరిగిపోతా ఉంది. తల్లి చూస్తా ఉంది, దేవుని మాట ఎక్కువ నెరవేరుద్దా. బిడ్డలు ఎప్పుడు సువార్తకు వెళ్తారా? ఆ తల్లి చూస్తా ఉంది, దేవుడికి ఈయన ఆ తల్లి చూస్తా ఉంది, రోజు దేవుడిని ప్రార్థిస్తా ఉంది. ఆ శివదేవుని చూసి దేవుడు తీసుకొని ఆయన నా బిడ్డల సేవకులుగా దేవుడు స్వార్థ చెప్పేటప్పుడు చూసి నేను తెచ్చిపోతాను. నాకు అంతకంటే లోకంలో కావాల్సింది లేదని. ప్రియారా, ఒక దినం అంత ఉన్నత స్థాయిలో, అంటే ప్రెసిడెంట్ కదా అమెరికాకు ఉండేది, ప్రెసిడెంట్ కూడా గౌరవించే స్థాయిలో ఉన్నవాళ్ళు అనుకోకుండా ఒక శోధనలో పడిపోయి వాడు చేస్తున్న ఉద్యోగాల నుంచి వాళ్ళు తీసేశారట. వాళ్ళు ఇద్దరినీ తీసుకొని పోయి జైల్లో వేసేసారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసి తప్పు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు సంతకాలు పెడితే ఏడే వాళ్ళు డబ్బులు దోచేశారు. వీళ్ళు అజాగ్రత్త, అది వీళ్ళిద్దరిని ఉద్యోగాలు తీసేశారు. ఎక్కడేశారమ్మా, ఎక్కడేశారమ్మా? వాళ్ళ నాన్న నా దగ్గర డబ్బులు కడతాం, దొంగతనం చేసి డబ్బు పెట్టి శిక్ష పొందా. ఇదేమి ఇండియా కాదన్నాడు వాడు. అవును, మన ఇండియాలో దొంగతనం చేసినా, ఏ తప్పు చేసినా డబ్బులోడు మాత్రం ఒక న్యాయం, డబ్బు లేడు ఒక న్యాయం. మన ఇండియా న్యాయం అది. ఇదేమి ఇండియా కాదన్నాడు ఆయన, ఇది అమెరికా. నిజంగా తప్పు చేసిన వాడికి శిక్ష ఇండియాలో పడదండి. అది కానీ కరెక్ట్గా పడి ఇంతమంది ఇంకా మన దేశం ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళిపోవట్లేదు. అలా చెప్పండి ఒకసారి. మన కోర్టులో అన్ని నోచుకుని ఉన్నాయి. తప్పు శిక్ష ఉంది అమ్మా, శిక్ష తప్పించే మార్గం కూడా రాయలే చెప్తాను. అల్లే చెప్పండి ఒకసారి. ఇంకో మాట చెప్పండి, శిక్షను తప్పించుకునే మార్గం కూడా రాయలే. లాయలు వాదిస్తుండే వాళ్ళు హత్య చేసిపోతే హత్య చేయలేదు అని.
వాళ్ళందరూ ఇది ఇండియా కాదు, ఈ రాజ్యాంగం అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత డబ్బు కడతావు, ఎంత 3 రెట్లు కడతారయ్యా, కట్టే కుదరదు. చివరకు వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. జైలు జీవితం 10 సంవత్సరాలు చేయాలి. అప్పుడు తల్లి కనీటి ప్రార్థన, నైనా నా బిడ్డల్ని ఒక దోమ తీసుకొచ్చావు. ఏమని ప్రార్థిస్తుందని తెలుసా? శాంతి, నా బిడ్డలు ఒక దోమ తీసుకొచ్చామన్నదంట. చెప్పండి, ఇదేంటమ్మా? జైలు నా బిడ్డలు ఒక దోమ తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు నిజమార్తిలో ఉంటారు. చెప్పండి పడుతుంది. బిడ్డగా అనుకోకుండా ఆశ్చర్యకరమైన రీతిగా వాళ్ళు విడుదల పొందారు. జైల్లోనే ఏసై నమ్ముకున్నారు, జైల్లోనే ప్రతిష్ఠ చేసుకున్నారు. మేము సేవ చేస్తాము, మాకు లోపల మహాజ్ఞానవంతులండి. వాళ్ళు తప్పు చేయలే, వాళ్ళ కింద వాళ్ళు చేసిన తప్పుకి అంటే దేవుడు ఒక దెబ్బ కొట్టి, మెడకాయ వచ్చి, కాని పెట్టి, బరువు పెట్టి, కానీ ఇలాంటి అప్పుడు ప్రపంచంలోనే వాళ్ళిద్దరి పేర్లు జ్ఞాపకం రావట్లేదు. దాని నుంచి అంతా పొడిగితా ఉంటా. ప్రపంచంలోనే గొప్ప దైవ సేవకుడుగా దేశాన్ని తిరిగి దేవుడు స్వార్థించాడు. ప్రపంచంలో దేవుడు భయపడతాడు. ఎందుకు చెప్పాను ఈ మాట? నేను తల్లులు ప్రార్థించాలా అనే దానికి చెప్పాను. అమ్మా ఏం చేయాలా? ప్రార్థించాలా? ఎవరి గురించి అవుతామా? ముందు నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త, తర్వాత సగము. ఎందుకో ఆశీర్వాదాలు రావలేదు, ఎందుకు దీవెనలు రావలేదు, ఎందుకు ఈ అనారోగ్యాలు ఎంటున్నాయి. కానీ ఇంకొకసారి పిల్లరా, కొన్ని శోధనలు వచ్చినప్పుడు నువ్వు శోధింపబడిన మీదట అలా రావచ్చు, అలా కూడా ఉండవచ్చు. అంత మాత్రం చేత నువ్వు ప్రార్థించడం లేదని కాదు, అంత మాత్రం చేత నీ ప్రార్థన దేవుడు వినలేదని కాదు. కానీ అది శోధనో, లేక స్వయంకృత అపరాధమో, లేక తగినంత రీతిగా ప్రభువును ప్రార్థించడం లేదేమో, అది నీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా దేవుడు భయపడతాడు. అది అంతే నీకు ఎన్ని మాటలు చెప్పచ్చు. మనం ఎంతసేపు ప్రార్థిస్తున్నాం అనేది ఏమా ఎవరికి తెలుసు? నీ మనసుకు తెలుసు, నా మనసుకు నాకు తెలుసు. అంతేగాని అది ఏ రీతిగా ప్రార్థిస్తున్నామో కూడా, అంటే ప్రార్థన కంటే అధిక ప్రాధాన్యం దేనికి ఇస్తున్నాము లోకంలో? ఆరాధన కంటే అధిక ప్రాధాన్యం లోకంలో దేనికి ఇవ్వకూడదు. అది ఈరోజు మన సబ్జెక్టు. అది మన క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే ఆరాధన, యేసయ్యను ఆరాధించడం. మరి యేసయ్యను క్రిస్మస్ రోజుల్లో కాదు, అనుదినం ఆరాధించాలి, అనుక్షణం ఆరాధించాలి. ఆరాధనకు పాత్రుడు, ఆరాధింపదగిన దేవుడు. హల్లెలూయా చెప్పడమా? ఆరాధనకు మించింది లోకంలో ఏది లేదు. ఆరాధనకు మించింది లోకంలో ఏది లేదు. ఆరాధన ద్వారా వచ్చే ప్రతిఫలం అది ఎప్పుడు కూడా వాడిపోదు, ఓడిపోదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. లోకంలో ఓడిపోయేవి చాలా ఉన్నాయి, వాడిపోయేవి చాలా ఉన్నాయి. తెలిసి ఈరోజు మంచి పుష్పం మీ ఇంట్లో పూసింది కదా, చాలా అర్థంగా ఉంది, చాలా బాగుంది. ఆ పువ్వు, ఆ ఫ్లవర్, అబ్బా ఎంత అందంగా ఉందో. బాగా ఎండ తగిలినప్పుడు ఆ ఫ్లవర్ ఏమైపోతామా? అదే మన జీవితం. ఈరోజు బహు అందంగా, బహు చక్కగా, బహు ఫిట్నెస్గా, బహు ఆరోగ్యంగా భలే ఉన్నాం. ఆ తదుపరి జీవితం ఏంటో ఓడిపోయేది, వాడిపోయేది బ్రతుకో. అల్లే చెప్పండి ఒకసారి. ఓడిపోంది, వాడిపోంది ఆరాధన మాత్రమే. చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందంటే అది లోక సంబంధంగా ఒక దినం బాగా పైకెక్కి రెండో దినం కింద పడిపోతే ఈ లోక రీతి చెప్పంటారా? నిన్ను పైకి తీసుకొచ్చేది లోకమే. ఆ పైన ఒకేసారి కింద పడేది కూడా
వారే, నీ తోటి వారే నిన్ను ఎక్కడ లేనట్టుగా నిన్ను పొగుడుతాడు. రాత్రి నేను ప్రభు కృపను బట్టి అక్కడ వాడబడ్డాను. దేవుడు వాక్యం మా పరిశోధన దేవుడు మాట్లాడాడు. ఆ పాలు వాటి కుమార్తెల ఆ చిన్నమ్మాయి జెసికా ఆ పిల్ల వచ్చి ఇంకో వాళ్ళు ఇట్టా కౌగులించుకొని అయ్యా ఎంత బాగా అయ్యా వాక్యం అంటారు. ఈ పాపకి ఇంత బాగా దేవుడు, ఈ పాపలో దేవుడు ఇంత ఒక్కరికి కాదయ్యా, నా పుట్టినరోజు కూడా తప్పయ్యా, నువ్వే వాక్యం చెప్పాలను. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా బాగా నేనేం చెప్పానమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు, చాలా బాగా పొగుడుతాడు. ఏం చెప్పారండి నీ వాక్యం, అబ్బా ఎట్లున్నారండి, అమ్మ ఎంత ప్రార్థన పొందండి, ఇదంతా చేసేది ఒకరి సాధారణ వాడే. జాగ్రత్త సుమా, భక్తిలో కూడా ప్రార్థనలో కూడా సాతానుగా దూరుతాడు, నేను కింద పడేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేన్ని బట్టి కనపడాలమ్మా, దేవుడిని బట్టి, ఆరాధన బట్టి కనపడాలా. వెరీ గుడ్. యేసయ్యను బట్టే కనపడాలా. ఎవరిని చెప్పినా అబ్బా నీ కడుపుని ఈ నుండి బట్టికు కలుగుతామో ఎంత అందంగా ఉన్నారు ఆయన. నిజంగా ఇప్పుడు ఆయన నేను చూస్తే అమ్మా మా కుమారుడు ఎంత అందంగా ఉన్నాడా అనిపించింది, అమ్మ శుద్ధి కదా అని నేను పొగడవచ్చు. ఆ అందము మోసకరము మందో నేను చెప్తున్నాను, మీరు దుఃఖపడగాకు, దిగులు పడగాకు. ఆ అందం మోసకరం సౌందర్యమో హల్లెలూయా చెప్పండి. దేన్ని నమ్మద్దు లోకంలో, దేన్ని వెంటాడద్దు లోకంలో, దేన్ని కోరుకోవద్దు, దేనిపైన ఆశపడవద్దు. ఒకే ఆశ కలిగి జీవించు, ఒకే కోరిక కలిగి జీవించు, ఒకే తపన కలిగి జీవించు. యేసయ్యను ఆరాధించడమే. చప్పట్లు హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రిస్టో మాస్, దేవుని ఆరాధించడం, యేసయ్యను ఆరాధించడం అంటే మనం ప్రతిరోజు క్రిస్మస్ అన్నా. నువ్వు ఆరాధించినప్పుడల్లా ఆరాధన పండగే. పండగ అంటే ఏంటి? డ్రెస్సే కొత్త బట్టలు తీసుకున్న డ్రెస్సులు ఎన్ని, ఇంకా పప్పలు ముందు పెట్టలా నీళ్ళ. మా చిన్నప్పుడైతే అమ్మ ఒక మాట నా మధురు స్కూల్కి జ్ఞాపకం చేసుకునేనమ్మా. మా చిన్నప్పుడు పేదవాళ్ళం కదా, మీరు ఆ పోవడం వల్ల మా నాన్న అమ్మ కంటికిలో మా నాన్నగారు పండక్కి ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పి బట్టలు కొట్టుకునేది. అమ్మ అక్కడికి నేను వచ్చేది, మా నాన్న రానా నాన్న బట్టలు తెద్దాం అంటే వెళ్ళేది. మా అమ్మ నేను మా నాన్న వచ్చేది. ఇప్పుడు నేనైతే ఎంత అందరినీ కుమార్తెల్ని అల్లుడిని ఎంతోసారి అంటే మా నాన్న కూడా చూసేవాడము. మా నాన్న కూడా అంతే, మా బావ అక్క ఇంకా మా అమ్మ తరఫున ఆయన తరఫున అందరికి బట్టలు అయినా తేవాలి. ఎంత సంతోషపడ్డా ఆ రోజులు. ఆ రోజుల్లో బ్యాగులు లేవు, మీకు తెలుసా? ఒక పంచుకుంటా తెల్లగుంట ఆ బట్టలన్నీ కొనేసి మూట కట్టితే దాని నేను ఎత్తి పెట్టుకుంటే నువ్వు ఉయ్యేవాడు ఆయనది మా నాన్న సరళంగా ఉండేది. నేను నేను మోస్తానికి 7 దాకా తెచ్చలేదు, నా పని అయిపోయింది. నేను ఎందుకు మొయ్యాక పోసేవాడంటే ఒక్క బట్టలు ఒక సొక్క ఉండేది నాకు. ఒక సొక్క లెక్కరు ఒక సంవత్సరం చాలా కాసు పెట్టి తీశాడు. ఆ రోజుల్లోనే చాలా కాసు, అది జిగేది. అదే వేసుకొని ఆ 7వ క్లాస్కి ఇక్కడ పోతే దేవుడు ఒరే వెనుక సొక్క అనేది నన్ను. ఆ సొక్కాని చిరిగిపోయిన అసలు రోజు ఉట్టుకునేది దాన్ని వేసుకునేది. ఎందుకంటే బాగుండేది సొక్కాదే. నేను మా ఇల్లమ్మ ఉన్నట్టు కాలిపోయింది, నిలబడ్డట్టు కాలిపోయింది. మా చంద్రమావ ఆయన ఆమెని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళా బిడ్డలు కానీ తీసేనని వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ ఊరికి తెలుసుకోవాలి. మా నాయన మహానుభావులుగా మా ఇంటి పక్కనే కొత్త వేసి వాళ్ళిద్దరిని పెట్టాడు. నేను చిన్నపిల్లలు 7 క్లాస్ చదువుకుంటా ఉన్నా. వాళ్ళ కుమారుడు శరయ్య ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. వాటిని స్నానం తీసుకున్నామా. అప్పట్లో బుద్ధులు ఏదో కృష్ణాయి ఎడకట్టే వాళ్ళు ఆ
అటు తగిలించారు. ఈ కింద పొయ్యి ఉంది. ఈ పొయ్యిలో మంటి పోయి ఆ కిరసాయలు పట్ట కిందపడి ఒకేసారి అనుకొని మా పెద్ద దోళపిండు మా ఇంటి అనుకుంటాయి కాబట్టి నేను ఆ రోజు ఎందుకో సొక్కాయి చేసి లోపలేసేసి ఏదే సొక్క వేసుకొని ఆడుకోవాలని ఆడికి ఎదురుగా దానికి ఊళ్ళు ఆడుకుంటా ఉన్నా. పొగలు నల్లగా ఉంటుంది. నేను దేని గురించి చెప్పంటే నా తొక్క కాలిపోయిందే నేను అల్లే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంత విలువగా ఇల్లు కాలిపోతే నేను నాకు అది కాదా 2 రోజులు అన్న 3 రోజులు అన్నకూడదు. ఒరే అంత తొక్క కొనిస్తారా ఆయన లేదు నా తొక్క కావాలా రేట్ చేయబడి అంటే కంటే అది సంతోషంగా ఉంటుంది. ఆ క్యానల్స్ ఇంటి దగ్గర ప్రాంతంలో ఆ లాంతరు కొట్టుకొని కంటిలో దగ్గరగా అసలు ఎంత సంతోషం. ఆ వంటకాలు చేస్తారు. ఆ కోడి కూర ఉదయాన్నే దోషి జ్ఞాపకం వచ్చేది ఆయన తింటాం చిన్నప్పుడమ్మా పండగ అంటే అంత సంతోషం. ఇప్పుడు ఎందుకు అంత సేవ చెప్పారంటే క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధించడం. దేవుడిని ఆరాధించినప్పుడు కూడా అంత సంతోషం ఉండాలి. చెప్పండి హల్లెలూయా. నిజంగా దేవుడిని ఆరాధించేటప్పుడు సంతోషం ఉండాలనుకుంటే సంతోషాన్ని అనుభవిస్తారనుకుంటే కొంతమంది ఇళ్ళ దగ్గర ఎదుర్కొంటారు. అంటే వాళ్ళ ద్వారా తప్పు. ఆరాధనలో ఉండే సంతోషం వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. దేవుని ఆలయానికి పోతే ఎంత సంతోషం అవుతుందో, ఎంత ఆశీర్వాదం వస్తుంది. లోకంలో ఏం చేసినా రాదు, లోకంలో ఎంత సంపాదించినా రాదు, ఎంత ఉన్నా రాదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని ఆరాధించేటప్పుడు ఉన్న ఆశీర్వాదం మరి ఎక్కడ లోకంలో రాదు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని ఆరాధిద్దాం. ఎట్లా ఆరాధించాలి? ఆయన ఒక మాట చెప్పాడు, నన్ను ఆరాధించేవారు చెప్పడమా బాగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నిజంగా 2 మాటలు కానీ అర్థమైతే ఆరాధన ఫలితం ఉంటుంది అక్కడే. ఆ 2 మాటలను అనుసరించి కానీ ప్రభువుని ఆరాధిస్తే ఆరాధన వలన వచ్చే ప్రయోజనాలన్నీ ఉండిపోతాయి. మొట్టమొదటి ఆనందం వస్తుంది, 2వ సంతోషం వస్తుంది, 3వది సమాధానం వస్తుంది, 4వది నీ కుటుంబం అంతా దేవుడు ఆశీర్దిస్తాడు, 5వది నిన్ను బట్టి నీ సంఘాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు, నిన్ను బట్టి నీ గ్రామాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు, నిన్ను బట్టి నీ రాష్ట్రాన్ని దేవుడు. అవునండి, అది చాలా గ్రేట్ మాట. ఏమండి, ఒక వ్యక్తిని బట్టి ఒక దేశాన్ని మార్చేశాడు ప్రభు. హలో చెప్పండి ఒకసారి. అయ్యా ఆ సొదొమ గొమొర్రా ఉంది కదా, అబ్రాహాము మధ్యలో ఆడతారు. ఎంతమంది ఉంటే కాలం, ఎంతమంది చివరకు అక్కడున్నా కూడా మధ్యలో ఆడతారు. దేవుడి దగ్గర బోధాడే అనుకోని అబ్రాహాము ప్రార్థన చదవండి ఆదికాండంలో. అది ప్రార్థన అంటే అది బోధాడాలా. ఎందువల్లమ్మా? సొదొమ గొమొర్రానంతా రక్షించడానికి కాదు. ఎవరిని బట్టమ్మా? లోతు కుటుంబాన్ని రక్షించాలని అబ్రాహాము యొక్క కోరిక. అదే చెప్పండి ఒకసారి. లోతు కుటుంబాన్ని రక్షించాలని అబ్రాహాము దేవుని దగ్గర బోధాడతాడు. 100 మంది దగ్గర నుంచి బతిలు ఆడుకుంటూ వస్తాడు, చివరి కుటుంబాన్ని రక్షిస్తాడు అనుకోని. అయినా కూడా ఉపస్తంభం అయిపోయింది లోతు భార్య. అబ్రాహాము గారి ప్రార్థన ఏమైపోయింది? ఎవ్వరం చేయలేదండి, ఎవ్వరం చేయలేదు. విశ్వాసంలో నువ్వు ఒక్క అడుగు చేసావా నీ పని కథ, పనికి రాకుండా పోతావు. దేనికైనా చెలగాటి మారొచ్చు కానీ ప్రభు విషయంలో, ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో చెలగాటం పనికే రాదు. చేస్తే యథార్థంగా ప్రార్థన చేయి, లేకపోతే లోపల బతుకు. అంతేగాని లోకము ఆరాధన 2 కలిసి చేస్తారంటే అది అంత ఆశీర్వాదకాడు కాదు కదా. అది మన బిడ్డలకు శాపకరంగా మారుతుంది, మన జీవితాలకు శాపకరంగా మారుతుంది. దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించాలి. క్రిస్మస్
క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం నిజమైన ఆరాధన, ఆత్మతో సత్యముతే ఆరాధించే ఆరాధన. ఆ ప్రభువును దేవుడు సంతోషపరిచేది ఏదో చెప్పండి. ఆరాధనేనమ్మా, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, నిలువెత్తు బంగారం కాదు. పోయి అసలు ఎక్కడి నుంచి వస్తుందో మనకి డబ్బులు నాకు అర్థం కాదు. 1000 కోట్లు ఇచ్చేసాడు. ఎంత? 1000 కోట్లు కానుకలు ఇచ్చి 1000 కోట్ల బంగారం నాకేం చెప్పగలిగాడు. తిరుమల తిరుపతి దేవస్థానం 1000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే బంగారం ఇది నాకేం చెప్పాలంటే వాళ్ళకి అది ఆనందం. అనుకుంటున్నాడు మీరా పురుగు దిగిపోయినాడు ఆయన దాన్ని కాపాడడానికి శిక్ష లేదా దిగిపోయి వర్షాలందరూ ఓడి ఉంటాడు. నిజమైన ఆనందం ధనంలో లేదు, నిజమైన ఆనందం లోకంలో దేనిలో లేదు. ఏ సేవలో మాత్రమే నిజమైన ఆనందం. తప్పటి దేవుడు బయటపడతాడు. ప్రభువును ఆరాధించేటప్పుడు మాత్రమే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. కావున పిల్లరా, ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ప్రభువును ఆరాధించండి. ప్రార్థన చేయండి. ఎక్కువసేపు ప్రార్థన సమయం అయింది మీ జీవితాల్లో. ఆరాధన సమయం అయింది. చర్చి ఆవరణలోకి రండి. ఇంకా కార్యక్రమాలు చాలా మన ముగ్గురు మీద ఉన్నాయి. గంభీరంగా 24వ తేదీ ఆ వార్షికోత్సవం నూతన సంవత్సర ఆరాధన జరగాల. క్రిస్మస్ ఆరాధన 20 జరగాల. క్యాలెండర్ 3 డేస్ చెప్పాం. 20, 21, 22 20వ తేదీ ఎవరు భగవమ్మా? ఫస్ట్ భక్తుడు. 21 కన్నిక, 22 మన చంద్రలక్ష్మీపురం. ఈ 3 దినాలు క్యాలెండర్స్ అవకాశం ఉన్నవాళ్ళు బాగుండే అక్కడికి ఒక వ్యాన్ వేసుకొని మేము 10 మంది ఆ వ్యాన్కి పోయి వీధులు తిరిగి దేవుని స్వాత ప్రకటించి వస్తాం. అవన్నీ ఉన్నాయి మరి. అవన్నీ కూడా నిరభ్యంతరంగా నిరాటంకంగా దేవుని ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడికి భయంకరంగా జరగాలంటే ఏది అవసరం ఉంటామా? డబ్బు కాదు, ప్రార్థన అవసరము. తప్పకుండా దేవుడు బయటపడతాడు. మీరందరూ ప్రార్థన చేయండి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరగాలని, దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు క్షేమంగా మన దగ్గర చేరాలని, ఘనంగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ దేవాలయం ద్వారా ఆయన సువార్తను చాటుకోవాలని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆరాధన, సంతోషకరమైన ఆరాధన, ఆత్మతో సత్యము చేసే ఆరాధన చేసి పరలోక ఆశీర్వాదాలు పొందుతాము గాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా దేవుడు మహిమపడుగా. ప్రభువా, అమ్మ మాట్లాడగా దేవుడిని, ప్రభువా అలాంటి ఆరాధనీయులైనా నాక ఒక్క 10 నిమిషాలైనా చాలు, 5 నిమిషాలైనా చాలు. నిజంగా ఆత్మతో సత్యముతో నిన్ను ప్రార్థించే ప్రార్థనని ప్రభు దగ్గర కోరి ఆ కృపను పొందుదుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ఈ వాక్యం ఏమిటో ప్రార్థించు. శాంతమ్మ ప్రార్థన చేయాలా? వాక్యంతో ఆ మైకి